ట్యాపింగ్ చేసి తమ వ్యూహాలను అమలు చేయాలి అనుకోవడమే పెద్ద అవివేకం. ఎందుకంటే ఈ ఫార్ములా అప్పటికప్పుడు వర్కౌట్ అవుతుంది కానీ ఎల్లప్పుడూ కూడా వర్కౌట్ అవ్వని పని. నాటి సర్కారు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై పెద్ద దుమారమే చెలరేగింది. గవర్నర్ సహా నాటి ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా కాల్ ట్యాపింగ్పై ఆరోపణలు చేశారు. కానీ నాటి కేసీఆర్ సర్కారు పూర్తిగా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు నిజాల వేట కొనసాగుతోంది. ప్రణీత్తో ట్యాపింగ్ చేయించింది ఎవరు అన్న కోణంలో దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. ఫోన్ ట్యాపింగ్లతో ఏదో చేద్దామని అనుకున్నారని, కానీ అవేవి అధికార మార్పిడిని అడ్డుకోలేకపోయారన్నది కాంగ్రెస్ నేతల వాదన. అటు తిరిగి ఇటు తిరిగి మ్యాటర్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల చుట్టూ తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో ప్రభుత్వాలే షేక్ అయ్యాయి. కానీ చాలా బాహాటంగా గత సర్కార్ హయాంలో చేయటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తులో అసలు కథ తెలవబోతోంది. పొలిటికల్ ట్రాప్ వెనుకున్న అసలు సూత్రధారులే టార్గెట్ గా దర్యాప్తు జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే అసలు మ్యాటర్ తేలబోతోంది. ఇదే ఇష్యూపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారి ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు 2022లో తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నేతలున్నారు, బీజేపీ నేతలున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై, అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ముఖ్య నేతలు నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నాటి డీజీపీ మహేందర్ రెడ్డి పైన నమ్మకం లేక ఆయన ఫోన్ కాల్స్ పైన ఎస్ఐబీతో నిఘా పెట్టారని ఆరోపణలొచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీతో తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారంటూ గతేడాది పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నాటి కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ హ్యాకర్స్ కు కేసీఆర్, కేటీఆర్ భారీగా నిధులిచ్చి తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు. తమకు మద్దతిచ్చే వారిని పిలిపించి బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ కు ఎవరూ సహాయం చేయకుండా అడ్డుకుంటున్నారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు హ్యాక్ కూడా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ను నియంత్రించాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అప్పట్లో రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అన్నట్లుగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నిజమవుతోంది. డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్, ఆధారాలు ధ్వంసం చేయటం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. హ్యాకర్స్ ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్, కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు, అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు, ఈ సమయానికి నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని మా బంధువులను, మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటాం. ఇవాళ వ్యాపారస్తులందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు.
ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్లో వెల్లడించిన కారణాలు కూడా సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఎస్ఐబి ఆఫీస్ లాగర్ రూమ్ లో సీసీ కెమెరాలను ఆపేసి 42 హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, కాల్ డేటా రికార్డర్, IMEI, IPDR డేటాబేస్ ను కుట్రపూరితంగా ధ్వంసం చేసినట్లు ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ లో పేర్కొన్నారు. దీంతో ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వీళ్లంతా కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా పనిచేశారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా నడిచిన ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. సూత్రధారులు, పాత్రధారులందరినీ ప్రజల ముందు నిలబెట్టే పని జరుగుతోంది. డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్లో డేటా ధ్వంసం చేశారని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ డేటా ధ్వంసం ఎందుకు చేశారు, ప్రణీత్ చర్యల వెనుక అసలు ఉద్దేశమేంటన్నది కీలకంగా మారింది. గత ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేశారా, అనధికారికంగా కాల్ రికార్డింగ్స్ చేశారా అన్నవి చర్చనీయాంశమయ్యాయి. అన్ని సరిగ్గా చేస్తే డేటాను ధ్వంసం చేసే అవసరం ఏముంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన వారి ఆర్డర్స్ లేకుండా ప్రణీత్ రావు డేటా ధ్వంసానికి పాల్పడే సాహసం చేయరని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. దీంతో అసలేం జరిగిందో, బాధ్యులెవరో తెలుసుకునేందుకు విచారణ స్పీడ్ గా జరుగుతోంది. ఇందులో మరిన్ని విషయాలు తెలియాలంటే సస్పెండ్ అయిన ప్రణీత్ రావుపై కేసు పెట్టి విచారించాల్సి ఉంటుంది. ఆయన వాంగ్మూలం ఆధారంగా సూత్రధారులపైన కేసు పెట్టే ఛాన్స్ ఉంది. పోలీసు శాఖలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అత్యంత కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయం నుంచి ప్రస్తుత తెలంగాణ ఎస్ఐబికి దేశంలోనే మంచి పేరుంది. మావోయిస్టుల ఉధృతి ఎక్కువ ఉన్న రోజుల్లో నిఘా విభాగంలో దీన్ని ప్రత్యేక ఉపవిభాగంగా ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు ఈ విభాగానికి అత్యాధునిక టెక్నాలజీ సమకూర్చారు. గూఢచర్యానికి అవసరమైన టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం తయారు చేసినా దాన్ని ఎస్ఐబి సమకూర్చుకునేది. దీంతోనే మావోల కదలికలు, ఫోన్ సంభాషణలను ట్రేసౌట్ చేసి రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించారంటారు. ఇందులోనూ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ విభాగం ఇంకా కీలకమైంది. మావోయిస్టుల కదలికల సమాచారాన్ని ఈ విభాగం సిబ్బంది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సేకరిస్తుంటారు. అయితే రాను రాను ఈ టెక్నాలజీని ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడానికి వాడుతున్నారన్న ఆరోపణలు పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు వ్యవహారం సంచలనమైంది. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రతిపక్ష నాయకుల మీద ఎస్ఐబి ద్వారా నిఘా పెట్టించారనే ఆరోపణలున్నా ఇన్నాళ్లు ఆధారాలేవీ దొరకలేదు. ఇప్పుడు ప్రణీత్ రావు ఎస్ఓటీలు, హార్డ్ డిస్కులు ధ్వంసం చేయటం, డేటా చెరిపివేయటం తీవ్ర కలకలం రేపాయి. అధికార విధుల్లో భాగంగా నిఘా సమాచారం సేకరించి ఉంటే దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న. అనధికారికంగా ఏదో చేసి ఉంటారని, అది బయటపడితే తమకు కష్టమనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దాంతో ప్రణీత్ రావు ధ్వంసం చేసిన సమాచారమేంటో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. హార్డ్ డిస్కులు రీట్రైవ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత ఎలక్ట్రీషియన్ సాయంతో బిల్డింగ్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయించి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ లాగర్లోకి ప్రణీత్ రావు ప్రవేశించినట్టు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకుండా ఫైల్స్ ను సెలర్లోకి తెచ్చి కాల్ చేశాడని నిర్ధారణకొచ్చారు. దీంతోనే సస్పెన్షన్ వేటు వేశారు. కాల్ డీటెయిల్ రికార్డులు, IEME, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు డేటా, డెస్క్ టాప్ల హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను ప్రణీత్ రావు మార్చేశాడు. మొత్తం 42 హార్డ్ డిస్కుల్లో డేటాను తొలగించడంతో పాటు కొత్త హార్డ్ డిస్కులను వాటి స్థానంలో ఫిక్స్ చేయటం, పాత హార్డ్ డిస్కులు, కొన్ని డివైస్లను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ సేకరించిన సిమ్ కార్డులకు చెందిన IMEI నంబర్స్ పూర్తిగా ఎరేజ్ చేసి వీటిలో ఉండే ఆన్లైన్ డేటాను తొలగించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. తాము రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకోవటం కోసమే ఇలా చేశారంటున్నారు. ఇలా దాదాపు 1800 డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్టు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకొచ్చినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకే ఆధారాలను మాయం చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించిన తరువాత ఎవరి ఆదేశాలతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు బయటపెట్టనున్నారు.